వస్తున్నాయి. అయితే నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, బెనిఫిట్ షోలు కానీ టికెట్ల రేట్ల పెంపు విషయంలో కానీ పర్మిషన్ ఇవ్వమని. సో ఈ ఖచ్చితంగా ఈ అల్లు అర్జున్ వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా నష్టం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే అన్నది కరెక్టే. అది అల్లు అర్జున్ వల్ల మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వస్తుందంటే అది నిజమే. అది ఎందుకంటే రాబోయే ఇప్పుడు సినిమాలు బాలయ్యది ఉంది, వెంకటేష్ ఉంది, రామ్ చరణ్ ఉంది, వాళ్ళ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ది కూడా వస్తుంది. అయినా కూడా నష్టమే. కానీ ఒక్కరి వల్ల ఇంతగానం మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వస్తుందంటే అది చాలా బాధాకర విషయం. అల్లు అర్జున్ కూడా కొద్దిగా వెనక్కి తగ్గి మంచి నిర్ణయం తీసుకుని ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. మీరు సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చేయరా? రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నంటే అది మంచి, ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆయన ఇది నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా భారీ భారీ బడ్జెట్లతో సినిమాలు చేశారు. మరి కనీసం వాళ్ళకు పెట్టిన అమౌంట్ అన్న తిరిగి వస్తుందని కొంతమంది అయితే డౌట్ పడుతున్నారు. మీరేమంటారు? తిరిగి వస్తుంది, అట్లా ఏం లేదు. బెనిఫిట్ షో ఇవ్వకున్నా పర్లేదు. ఇంతకుముందు ఒక 10 ఏళ్ళ కింద మనం చూసుకుంటే బెనిఫిట్ షోలు ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ షోలు, మిడ్ నైట్ షోలు ఉండకుండే. అప్పుడు కూడా కలెక్షన్లు వచ్చినాయి, కానీ వస్తాయి. అయితే ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ అవుతుంది. గేమ్ చేంజర్ అని ఎందుకని? మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద హీరోలు, పెద్దోళ్ళే, కానీ ఈయన కూడా పెద్ద హీరోవే, డైరెక్టర్ పెద్ద డైరెక్టరు. రామ్ చరణ్ డ్యాన్స్ చాలా బాగుంది. మూవీలో చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసిండు రామ్ చరణ్. అంటే ఇందులో పాలిటిక్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా? ఏమో తెలియదు బ్రో, ఉండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, కొద్దిగా ఏమన్నా చిన్న చిన్న షాట్లు పెట్టొచ్చు పవన్ కళ్యాణ్ గురించి. మరి సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? బాగుంటాయి. 3 సినిమాలు బాగానే ఉంటాయి, కానీ కొద్దిగా గేమ్ చేంజర్దే దీన్ని ఎక్కువ అయిపోయింది. ఓకే, సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి నిర్ణయానికి మీరు ఏమంటారు? అంగీకరిస్తారా, అంగీకరించారు? రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన బెనిఫిట్ షోలు లేవు, ఏం లేవు, నార్మల్గా ఆడించుకోండి అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. కదా అయితే ఈ సినిమాకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బెనిఫిట్ షోలో టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ ఇవ్వమని తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. సో ఇదంతా అల్లు అర్జున్ వల్లనే అయింది టాలీవుడ్ ఇండస్ట్రీకి మైనస్ పాయింట్ అంటున్నారు. నీ అభిప్రాయం ఏంటి? మేబీ ఒకవేళ బెనిఫిట్ షోలు ఇవి బంద్ చేస్తే సినిమాకి పెద్ద దెబ్బ పడుతుంది, ఎందుకంటే కలెక్షన్ విషయంలో వెనుకబడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ క్లోజ్ చేసేసరికి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి అది పెద్ద దెబ్బే. రామ్ చరణ్ సినిమాకి చాలా పెద్ద దెబ్బ అది. గేమ్ చేంజర్కి కలెక్షన్ విషయంలో వెనుకబడిపోతాడు ఖచ్చితంగా. అంటే ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ వల్లనే అంటారా? అల్లు అర్జున్ వల్ల కదా, ఇన్సిడెంట్ వల్ల. అల్లు అర్జున్ వల్ల అయితే జరగలేదు, అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి ఆయన కారణమే, ఒక ఇండైరెక్ట్గా ఒక కారణమైంది ఆయన. దానివల్ల వాళ్ళు చేసింది కూడా కరెక్టే, ఎందుకంటే ఫ్యూచర్లో అట్లాంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి తెలివిగానే ముందే ప్లాన్ చేసి ఇట్లా అని చెప్పేసి చేసింది రేవంత్ రెడ్డి గారు. మరి బంద్ చేయడం అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేము, ఎందుకంటే దానివల్ల మూవీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఈ 3 సినిమాలే కాకుండా తర్వాత వచ్చే అన్ని సినిమాలకు కూడా ఇది ఒక మైనస్ పాయింట్ ఖచ్చితంగా. ఫ్యూచర్లో అన్ని సినిమాలకు మైనస్ పాయింట్, ఎందుకంటే బెనిఫిట్ షోల ద్వారానే 50 to 100 crores సంపాదించేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు పుష్పకి దగ్గర చాలా 100 వరకు వచ్చినాయి కదా, ఇప్పుడు అవన్నీ మైనసే కదా మిగిలిన సినిమాలకు. అంటే స్టార్ హీరోలకు ఎట్లా అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ 100 crores అని 150 crores అని ఇట్లా అనుకుంటారు. అవును, మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి? 100, 150 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓవరాల్గా. అంతకు మించి అయితే కష్టం, ఎందుకంటే ప్రీమియర్స్ లేవు కాబట్టి. 150 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. శంకర్ సినిమా కదా ఆల్రెడీ. శంకర్ సినిమా అంటే ఆయన ఒక రేంజ్ డైరెక్టరు. 1-2 ఫ్లాప్స్ వచ్చి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన కొడితే ఇండస్ట్రీ ఇటు కొట్టే డైరెక్టరు. మళ్ళీ రామ్ చరణ్ లాంటి హీరో ఉన్నాడు ఖచ్చితంగా. సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ 100% గేమ్ చేంజరే. బాలయ్య ఉంటుంది ఎట్లా, మన సంక్రాంతి ఫ్యామిలీకి పోతారు. ఇక మన యూత్ అంతా, మా సైడెన్స్ అంతా ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీదే. టికెట్స్ రేట్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నాను? టికెట్స్ రేట్స్ హైక్ ఉంటాయి ఖచ్చితంగా. ప్రీమియర్స్ క్లోజ్ చేసినలే కానీ రేట్స్ మాత్రం పెంచుకునే ఛాన్స్ ఇస్తారనేసి అనుకుంటాను. ఆల్రెడీ అది న్యూస్లో కూడా చదివినాను నేను. టికెట్స్ రేట్స్ ఇండస్ట్రీకి సపోర్టివ్గా ఉంటాం, కానీ ప్రీమియర్స్ జనాలు ఇబ్బంది పడే పనులు మాత్రం చేయమనేసి గవర్నమెంట్ చెప్తుంది, అది విన్నాను నేను. అంటే ఇందులో ఏమైనా పాలిటిక్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం? ఖచ్చితంగా పాలిటిక్స్ ఉంటాయి కదా, ఒకటి ఎదుగుతూ ఉంటే వాడిని గుంజానికి 100 జరుగుతూ ఉంటాయి. మనం వాటి గురించి మాట్లాడొద్దు, కాకపోతే అది చేసింది మాత్రం ఒక మంచికే చేసిండ్రు. సినిమా వాళ్ళు వినోదం చేసుకోండి, మీరు సంపాదించుకోండి, కానీ జనాల్ని ఇబ్బంది పెట్టొద్దు, సాధారణ ప్రేక్షకుల్ని.
మీరు ఇబ్బంది పెట్టొద్దు అనేది చెప్పిండ్రు. బెనిఫిట్ షోలకి ఇబ్బంది అయింది ఓకే, నెక్స్ట్ డే వచ్చే రోజు కూడా మరి క్రౌడ్ వస్తే అప్పుడు కూడా జరగవచ్చు కదా. ముందు సినిమాను బట్టి ఆ థియేటర్ యాజమాన్యం కానీ వీళ్ళంతా ఒక కంబైన్డ్గా చూసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా, ఆల్రెడీ ఒక ప్రమాదం జరిగింది కాబట్టి మళ్ళీ అట్లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి వాళ్ళు. ఆల్రెడీ జరిగిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే వేస్ట్. అది ఒకళ్ళ మీద దోయడం తప్పే. అది గవర్నమెంట్ తీసుకోవాలి, పోలీసు వాళ్ళు తీసుకోవాలి, ఒక థియేటర్ యాజమాన్యం కూడా సరైన చూసుకోవాలి. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మీరు అంగీకరిస్తున్నారా? ఖచ్చితంగా. దానివల్ల ఆయన ఏం చెప్తానంటే ఇండస్ట్రీ బాగుండాలి, వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్టు అన్నీ మేము ఇస్తాం, మీరు సంపాదించుకోండి, వ్యాపారం చేసుకోండి, కానీ జనాలు సాధారణ ప్రేక్షకుల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ జోలికి వస్తే ఎంత టోళ్ళనైనా మేము శిక్షిస్తాం అనేది చెప్పిండు. అది అల్లు అర్జున్ విషయంలో జరగడం మాత్రం కొంచెం కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద కావాలని జరిగినట్టు అనిపించింది. ఇప్పుడు కావాలని ట్రోల్ చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ వల్లనే, ఆయన వల్లనే ఇండస్ట్రీ మొత్తం కూడా నష్టం. ఆయన వల్లనే, ఆయన పోయి కావాలని చంపలేదు బ్రో. ఇప్పుడు అది మీ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా ఒకరే, పోయిన ప్రాణం తిరిగి రాలేము. కానీ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, నేను తీసుకుంటా అని 25 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇచ్చిండు. అంటా ఉంటారు 1 కోటి రూపాయలు ఇవ్వచ్చుగా, 10 కోట్లు ఇవ్వచ్చుగా, 20 కోట్లు ఇవ్వచ్చుగా, జనాలు చెప్పేటోళ్ళు చెప్తారు. ఒక్కడు కూడా రోడ్డు మీద పోతా ఉంటే ఎవడన్నా ఉంటే 10 జేబులోకి వెళ్ళి 10 తీసి ఒక్కడు కూడా ఇవ్వడు.